భారతీయ రిజర్వ్ బ్యాంక్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హిల్టన్ యంగ్ కమిషన్ సలహా మేరకు ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా ఏప్రిల్ 1, 1935న కోల్కతా కేంద్రంగా భారతీయ రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1937లో దీని ప్రధాన కేంద్రాన్ని ముంబైకి మార్చడం జరిగింది. ఈ బ్యాంకును జనవరి 1, 1949న జాతీయం నేషనలైజ్ చేయడం జరిగింది. ఈ బ్యాంకుకు గవర్నర్ అయిన మొట్టమొదటి బ్రిటిష్ వ్యక్తి సర్ ఆస్బర్న్ స్మిత్. అయితే స్వాతంత్రం తర్వాత ఈ బ్యాంకుకు గవర్నర్ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి సిడి దేశ్ముఖ్. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఇటీవల నియమించబడిన వ్యక్తి సంజీవ్ మల్హోత్రా. ఈయన ఒక సివిల్ సర్వెంట్, రెవెన్యూ సెక్రటరీగా పనిచేశారు. ఈ రిజర్వ్ బ్యాంక్ 26వ గవర్నర్ మరియు సివిల్ సర్వెంట్లో 15వ వ్యక్తి. రిజర్వ్ బ్యాంక్ అనేది దేశంలోని బ్యాంకులన్నిటికీ అపెక్స్ బ్యాంకుగా, కేంద్ర బ్యాంకుగా, బ్యాంకర్స్ బ్యాంకుగా పనిచేస్తుంది. మన దేశంలోని అన్ని బ్యాంకులను కూడా నియంత్రించేది ఆర్బీఐ. ఒక్క ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను మాత్రమే నియంత్రించడానికి భారతదేశంలో నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది 1982లో ఏర్పాటు చేయబడింది.